నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖలీల్ కుటుంబ సమేతంగా నల్గొండలో ఓ వివాహ వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అబ్దుల్ ఖలీల్ కారును రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఖలీల్ భార్య, కూతురు, కారు డ్రైవర్, ఖలీల్ ఫ్రెండ్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఖలీల్ మరో కూతురు తీవ్రంగా గాయపడి ఉండగా ఆమెను హుటాహుటిన 5 నిమిషాల్లో ఇళ్లకు చేరే సమయంలో స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? సిద్ధు, ఇది విషాదమైన సంఘటన చెప్పుకోవచ్చు. లారీ డ్రైవర్ అతివేగం రాంగ్ రూట్ లో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దామరచెర్ల మండలం వాడపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఖలీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండలోని ఒక ఫంక్షన్ కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండికా కారులో వస్తుండగా రాంగ్ రూట్ లో వచ్చిన లారీ ఒక్కసారిగా ఢీకోవడంతో కారులో ఉన్న 5గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక చిన్నారి తీవ్ర గాయాలతో బతికి బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ఖలీల్ వివరాలు చూసినట్లయితే ఖలీల్ అక్కడ దామరచెర్ల మండలం వాటపల్లిలో ఆటోమొబైల్స్ నిర్వహించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అతని భార్య రిజ్వానా, అదే విధంగా పాప ఫరానా తాజ్తో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం జరిగింది. అతని స్నేహితుడు సైదయ్య, అదే విధంగా డ్రైవర్ విజయ్, ఈ 5గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రాంగ్ రూట్ లో వస్తున్న లారీ ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అదే విధంగా చూసినట్టయితే వీళ్ళది సొంత గ్రామం వాడపల్లి. వీళ్ళు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో రోడ్డు దిగి కిందికి వెళ్ళినట్లయితే వారి గమ్యస్థానానికి చేరుతారు. మరో 2 నిమిషాల్లో గమ్యానికి చేరుతున్న రూపంలో ఒక్కసారిగా లారీ మృతి రూపంలో వచ్చి వీళ్ళని కబలించడంతో తీవ్ర ఆర్తనాదాలతో కుటుంబ సభ్యులంతా కూడా చెందుతున్నారు. ఖలీల్ భార్య, కూతురు ముగ్గురు మరణించడంతో ఒకే కుటుంబ సభ్యులు కావడంతో బంధువులంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళని పంపించడం జరిగింది. ఖలీల్ చిన్న కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. లారీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం రాంగ్ రూట్ లో రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇయర్ ఎండింగ్ లో ఒకేసారి 5గురు చనిపోవడం అనేది ఇది విషాదమైన సంఘటన చెప్పుకోవచ్చు. సిద్ధు. ఓకే రమేష్.